గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విద్యా సౌగంధాలతో విరాజిల్లిన తిరుపతి మహతి కళాక్షేత్రం. టీటీడీ విద్యా సంస్థల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. నాణ్యతా ప్రమాణాలతో విద్యను అందిస్తున్నామన్న టీటీడీ చైర్మన్ ఈవో. అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ ఆషాఢ మాసం తొలిసార సమర్పణ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన దుర్గమ్మకు ఆషాఢ మాసం పూజలు. నెల్లూరు జిల్లా రామతీర్థంలో ఘనంగా శ్రీ రామలింగేశ్వరుడికి కళ్యాణోత్సవం. మహబూబ్నగర్ జిల్లా పాలమూరు తిరుపతిలో బ్రహ్మోత్సవ సంబరం. 2026 అక్టోబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి కోటా విడుదల. జూలై 18 నుండి 24వ తేదీ వరకు భక్తులకు అందుబాటులో సేవా టికెట్లు. టీటీడీ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జరిగిన ఈ వేడుకలకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈఓ డాక్టర్ ఏ శరత్, పాలక మండలి సభ్యులు పాల్గొని విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. సనాతన ధర్మ వ్యాప్తికి, శ్రీవారి తత్వాన్ని, వైభవాన్ని, ఉత్సవ విశేషాలను విశ్వవ్యాప్తం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. టీటీడీ నిర్వహిస్తున్న వైదిక, ధార్మిక కార్యక్రమాలు భారతావనిలోని వివిధ దేవాలయాలకు ఎంతో ఆదర్శంగా, ఆచరణీయంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం విద్య, వైద్య రంగాలకు తగిన ప్రాధాన్యతనిస్తూ ఇతోధికంగా సామాజిక సేవలో తన పాత్రను పోషిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ధర్మకర్తల మండలి టీటీడీలోని విద్యా సంస్థల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు 162 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఎటువంటి లోటు లేకుండా వసతులు కల్పించడమే కాకుండా వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి పాఠ్యాంశాలను రూపొందించి బోధిస్తోంది. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలోని 2 జూనియర్ కళాశాలలు, 6 ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి, ఇంటర్మీడియట్లలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు వారిని ప్రోత్సహిస్తూ ప్రతిభా పురస్కారాలను అందజేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో బుధవారం 147 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థుల వీణా వాయిద్య కచేరీ, నృత్య రూపక ప్రదర్శనలు కనువిందుగా జరిగాయి. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈఓ డాక్టర్ ఏ శరత్, పాలక మండలి సభ్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ, ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థుల వీణా వాద్య కచేరీ, నృత్య ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయని, టీటీడీలోని 33 విద్యా సంస్థల్లో 20,000 మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా అద్భుతమైన రోజు. ఎందుకంటే నేను ఆడియన్స్లో కూర్చున్నప్పుడు ఒక చక్కటి చిన్నారులు బ్యాలే ప్రదర్శన చేశారు. ఆ బ్యాలే చూస్తుంటే
మన యొక్క విద్యా సంస్థలు ఏ స్టాండర్డ్లో ఉన్నాయో మనం చెప్పగలుగుతాం. అంత అద్భుతమైనటువంటి ప్రదర్శన చేశారు. ఈరోజు మీ అందరికీ ఒక విషయం తెలియజేయదలుచుకున్నాం. ఒక అద్భుతమైనటువంటి డిఈఓ మనకున్నారు. అదేవిధంగా ఒక అద్భుతమైనటువంటి జేఈఓ గారు శరత్ గారు ఉన్నారు. వీళ్ళందరికైనా మహా అద్భుతమైనటువంటి ఈవో మనకు ముద్దాడ రవిచంద్ర గారు ఉన్నారు. వీరి ముగ్గురు ఆధ్వర్యంలో 33 కాలేజీలు, సుమారు 20,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతారనేటువంటి నమ్మకం నాకు ఉంది. కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం జరుగుతాయి. ఎందుకంటే ముగ్గురు కూడా పాజిటివ్ నేచర్ ఉన్న వ్యక్తులే, ఏ నెగిటివ్ లేదు వాళ్ళలో. ఏదో విద్యా సంస్థలకు మనం చేయాలి అని అనగానే, అదేవిధంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్పి మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము అందరం కూడా వారి యొక్క ఆదేశాల మేరకే మేము ఇవన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి మనం అందరం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే మీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మీ మీద ఇక్కడ టీటీడీ విద్యా సంస్థల్లో చేర్పించి చదివిపిస్తున్నారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరందరూ కూడా క్రమశిక్షణతో విద్యను అభ్యసించి వాళ్ళ యొక్క కోరికలను నెరవేరుస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ, మీ అందరికీ మా యొక్క ఆశీస్సులు. మీరు కావలసినటువంటి ఫెసిలిటీస్ ఏం కావాలో అవన్నీ మీరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తే మా పాలక మండలి వెంటనే ఆమోదిస్తుంది. ఇందులో ఏమాత్రం ఆలస్యం ఉండదు. అనంతరం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ, భారతదేశంలోనే అత్యుత్తమమైన విద్యా సంస్థలుగా టీటీడీ ఆధ్వర్యంలోని ఢిల్లీ శ్రీ వెంకటేశ్వర కళాశాల ఖ్యాతి చెందిందని, అన్ని విద్యా సంస్థలు అదే కోవలో అభివృద్ధి పథంలో పయనించాలని అభిలషించారు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా మీ ప్రతిభని చాటి చాలామంది పిల్లలకి స్ఫూర్తిని ఇచ్చే విధంగా నిల్చున్నందుకు, మంచి మార్కులు తెచ్చుకుని ఈరోజు ప్రతిభా పురస్కారాలు స్వీకరిస్తున్న అందరికీ నా మనస్ఫూర్తి అభినందనలు. వాళ్ళ ప్రోత్సహించిన తల్లిదండ్రులకి, గురువులకు కూడా నా మనస్ఫూర్తి అభినందనలు. నా ముందు చాలామంది చాలా చెప్పి ఉన్నారు. ఒక మంచి వాతావరణం ఏంటంటే దైవ సన్నిధి, ఆ దేవదేవుని యొక్క సంపూర్ణ కటాక్షం అంటే కటాక్షం, లేకపోతే చల్లని చూపు టీటీడీలో జరుగుతున్న వివిధ వ్యవస్థల మీద ఎప్పుడూ ఉంటుంది. భారతదేశంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థల్లో ఒకటి అయిన శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఢిల్లీలో ఉంది. అది మన అందరికీ కూడా ఒక మంచి కాలేజు. ప్రభుత్వ వ్యవస్థలో అంటే సెమీ ప్రభుత్వ వ్యవస్థలో ఎంత చక్కగా నడిపించవచ్చో నిరూపించబడింది. అదేవిధంగా మన తిరుపతిలో కూడా అన్ని విద్యా వ్యవస్థలు అదే స్థాయికి తీసుకెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలు మనకి ఉన్నాయి. దానికి గురువులకి కావలసిన అన్ని వసతులు ఇప్పుడు ఉన్న పాలక మండలి సమకూర్చడానికి అనుకూలంగా ఉంది. వాళ్ళ ఆలోచన విధానంగా తదనుగుణంగా ఏమేమి అవసరమో అన్నీ చేయటానికి అధికారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దానికి తగిన నిధులు ఉన్నాయి.
అవన్నీ కూడా త్వరితగతిన ఏర్పాటు చేయటం జరుగుతుంది. పిల్లలందరికీ మనవి, దయించి ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుని జీవితంలో ఉన్నత స్థానానికి రావాల్సిందిగా మనవి. ఇక్కడ ఎక్కువ మంది రైతు పిల్లలు, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, పల్లెల నుంచి వచ్చేవారు అని. మీకేమైనా స్ఫూర్తినిస్తుంది, మీకేమైనా భావన కలుగుతుంది అంటే చెప్పగలను. నేను కూడా ఒక మారుమూల పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని. మా అమ్మ నాన్న కూడా వ్యవసాయ కుటుంబమే. మా అన్న ఇప్పటికీ వ్యవసాయమే చేస్తుంటారు. మా అన్నదమ్ములకి నాకు ఉన్న ఏకైక తేడా విద్య. కేవలం విద్య వలన ఒక 3 జిల్లాలకి కలెక్టర్ చేయగలిగాను. ఈ చిత్తూరు జిల్లాకి, నెల్లూరు జిల్లాకి, ఈస్ట్ గోదావరి జిల్లాకి. కేవలం విద్య వలన కొన్ని డిపార్ట్మెంట్స్కి దిశానిర్దేశం చేయగలిగి నిర్ణయాలు తీసుకునే స్థాయికి, సెక్రటరీ స్థాయికి ఎదగగలిగాం. కేవలం విద్య వలన ఈరోజు విద్య ప్లస్ వివిధ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ దాని వలన ఈరోజు ఈ మహాసంస్థానానికి ఈఓ టీటీడీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రాగలిగారు. సో మనిషి మధ్య తేడా తేగలిగేది కేవలం విద్య మాత్రమే. మీరు 10 మందికి మంచి చేయాలనుకుంటే, 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి అనుకుంటే అన్నింటికన్నా సులభమైన మార్గం విద్య. విద్యని చక్కగా నేర్చుకోండి, ఉపయోగించుకోండి. తద్వారా సమాజంలో మంచి పౌరులుగా, 10 మందికి ఉపయోగపడే పౌరులుగా ఎదిగేయటానికి మంచి అవకాశం ఉంటుంది. అనంతరం టీటీడీ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న 2026వ సంవత్సరం అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈఓ డాక్టర్ ఏ శరత్, పాలక మండలి సభ్యులు పనబాక లక్ష్మి, భానుప్రకాష్ రెడ్డి, నన్నపునేని సదాశివరావు, జానకీదేవి, టీటీడీ విద్యాశాఖ అధికారి దేవినేని ఫణికుమార్ నాయుడు 5 గ్రాముల వెండి డాలర్ మెమెంటో ప్రశంసా పత్రాలను అందజేసి శాలువాతో సత్కరించారు.
అనంతరం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ టీటీడీలో విద్యా వైద్య రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకై పటిష్టమైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని తెలియజేస్తూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టీటీడీ ధర్మకర్తల మండలి టీటీడీలోని విద్యాలయాల అభివృద్ధికి 162 కోట్ల రూపాయలను మంజూరు చేసి విద్యా కమిటీలను కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఇంత పెద్ద గొప్ప కార్యక్రమానికి టీటీడీ విద్యా భాగంలోనే ఇది ప్రారంభానికి సూచిక, భవిష్యత్తు కూడా పునాది. ప్రతిభా పురస్కారాల అవార్డు అనేది మొదటి టైం 150 సంవత్సరాల చరిత్రలో, టీటీడీ చరిత్రలో మొదటి టైం ఇంత ఇంటిగ్రేటెడ్గా చేయటం నిజంగా సంతోషంగా భావిస్తూ, రిజల్ట్స్ రాగానే మంచి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకి మనం పురస్కారాలు అందజేస్తూనే భవిష్యత్తులో ఉన్న పిల్లలకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేపట్టలేదు అన్నారు. అప్పుడు సార్ ఇక్కడ అలాంటిది చేయలేదు అంటే వెంటనే చేయండి అని ఆ రోజు మీ రిజల్ట్స్ రాగానే ఆ రోజు చెప్పటం, ఆ రోజు నుంచి మరి ఈరోజు కార్యక్రమం ఎందుకు డిలే అయింది కూడా చెప్పారు. అంటే సార్ యొక్క ఆలోచన మీకు ప్రతిభకు గుర్తింపు కాదు, ఆ గుర్తింపు రాబో తరాలకి ఆదర్శం కావాలి, ఇన్స్పిరేషన్ కావాలనే ఆలోచన తట్టించిన ఈఓ గారికి మనసారా టీటీడీ విద్యాశాఖ తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మనం మొదటి స్కూల్ వెల్లూరులో 150 సంవత్సరాల క్రితం ఒక స్కూల్ ప్రారంభమైంది తమిళనాడు వెల్లూరులో. అక్కడి నుంచి ప్రారంభమైన విద్యా టీటీడీలో 33 విద్యాలయాలకి పునాది వేసింది. ఇంకా అవి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇంకా ఆదర్శం నిలవటానికి ఘనంగా తప్పదు. ఎప్పుడూ లేని విధంగా గౌరవ సీఎం గారు ఒక సూచన చేశారు, విద్య మీద సమీక్ష సపరేట్గా చేద్దాం అని. లాస్ట్ నవంబర్లో దీని మీద మౌలిక వసతులు కానీ మన విద్యార్థులకి వసతుల కల్పన కానీ చెప్పటం ఆధారంగా మన గౌరవ బోర్డ్ చైర్మన్ వారు బిఆర్ నాయుడు గారు మరి ఇమ్మీడియట్గా ఎడ్యుకేషన్ కమిటీ అని ఫామ్ చేసి ప్రతి కాలేజీకి స్కూల్కి పంపించి మరి ఏమేమి మౌలిక వసతులు కావాలి, ఏమేమి గ్యాప్స్ ఉన్నాయి, మన పిల్లలు దేనితో తక్కువ ఉండకూడదని చెప్పి 162 కోట్ల రూపాయలు గౌరవ ఈఓ గారి సహకారంతో బోర్డు సభ్యులు మంజూరు చేయటం నిజంగా చరిత్రలో ప్రథమం. ఇది సార్ వీటిని కూడా వెంటనే పూర్తి చేయాలని కూడా ఈఓ గారు మాకు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. వాటిని వెంటనే చేయటానికి సంవత్సరం లోపు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. విద్య అనేది వెలుగుకు ప్రసాదం. సో ఆ విద్య మీరు ఎక్కడ తీసుకుంటారంటే వెంకటేశ్వర స్వామి కృపతో, వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉన్న స్కూల్స్లో మరి మీరు విద్య అభ్యసిస్తున్నారంటే మరి మీకు ఖచ్చితంగా ఆ స్వామివారి కృప ఉంది కాబట్టే ఈ స్కూల్లో మీరు కాలేజీలో చదువుతూ ఉన్నారు. ఇంకా మీరు మిగతా ఫ్యూచర్లో కూడా మంచి కెరియర్ ఉండాలంటే మంచిగా మీరు చదివి ప్రతి ఒక్క స్కూల్కి ప్రతి ఒక్క కాలేజీకి అసెట్ కావాలి. అసెట్ అంటే మీరు ఒక మంచి ఇప్పుడే ఉత్పల స్నేహశ్రీ గుడి చెప్పాం. అంటే వాళ్ళు ఇంతమంది 1000 మంది పిల్లలు ఉండొచ్చు కానీ వారి పేరు వచ్చింది. ఎందుకంటే ఆ కాలేజీకి మోడల్. ఆ విధంగా ప్రతి ఒక్కరు చదివే విధంగా మరి మీరు బాగా ఆ కాలేజీకి అసెట్ కావాలి. మీ యొక్క ఏ ప్రాంతం నుంచి వచ్చారో ఆ ప్రాంతం నుంచి ఆ విలేజ్కి అసెట్ కావాలి. ఈ రాష్ట్రానికే ఆదర్శం కావాలని మనసారా కోరుకుంటూ మీ కెరియర్ బాగుండాలని మరొక్కసారి వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ఈ ఇంత పెద్ద కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన డిఓ గారు వాళ్ళందరి టీంకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నమో వెంకటేశాయ. అనంతరం విద్యార్థులు తమ గురువులను గౌరవిస్తూ క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆపై టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్, డిఈఓ డి ఫణికుమార్ నాయుడులను ఈఓ ముద్దాడ రవిచంద్ర ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రతిమను అందజేసి అభినందించారు. చివరగా ప్రతిభా పురస్కారాలను స్వీకరించిన విద్యార్థులతో టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర ముచ్చటిస్తూ విద్యారంగంలో మరింతగా రాణించి ఉన్నత పదవులను అలంకరించాలని అభిలషించారు. ఈ సందర్భంగా
ప్రతిభ పురస్కారాలను స్వీకరించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పాటు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర హైస్కూల్ 99% ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జె సంధ్య ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ తమ మనోభావాలను పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సంధ్య. నేను ఎస్వి హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను 4 సంవత్సరాలుగా. ప్రజెంట్ మా యొక్క పాఠశాల రిజల్ట్ అయితే టీటీడీ స్కూల్ జనరల్ స్కూల్స్లోనే ఫస్ట్ ప్లేస్ అంటే 99% తీసుకున్నాము. మా స్కూల్లో ఉండేటువంటి టీచర్స్, స్టూడెంట్స్ ప్లస్ నేను అందరూ కూడా హానర్ చేయబడతాం. 1%లో మేము మిస్ అయ్యాము, కానీ నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా 100% రిజల్ట్ని అయితే తెప్పిస్తాను అనేటువంటి హామీని అయితే నేను ఇవ్వగలుగుతున్నాను. వీళ్ళు తీసుకున్నారు ప్రతిభ అవార్డు, టీటీడీ ఇచ్చేటువంటి ప్రతిభ అచీవ్మెంట్ అవార్డు అనేటువంటిది. మేము దీని కొరకు మా యొక్క పాఠశాలలోనే ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులను కూడా ఇన్వైట్ చేశాం. మెయిన్ మోటో ఏమంటే వీళ్ళు ఉండేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా వన్స్ అపాన్ ఏ టైం, దట్ ఈస్ ఇన్ ద లాస్ట్ ఇయర్ చూసుకున్నామంటే వాళ్ళందరూ కూడా సీట్లలో కూర్చొని ఇటువంటి అవార్డ్స్ని చూసినటువంటి విద్యార్థులు. మొట్టమొదటిసారిగా మన టీటీడీ స్కూల్స్లలో 2023లో జరిగింది సక్సెస్ మీట్ అని. దానితో నెక్స్ట్ ఇప్పుడు మనకు జరగడము థర్డ్ ఇది, దట్ ఈస్ ద సెకండ్ 3 years తర్వాత జరగడం అనేటువంటిది చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. ప్రౌడ్ మూమెంట్ కూడా ఇది. మా పిల్లలు దీని నుండి నేర్చుకోవాల్సిన మెయిన్, ఎందుకు 10th వాళ్ళని మేము ఇన్వైట్ చేసాము జూనియర్స్ని అంటే దే హ్యావ్ టు బీ ఇన్స్పైర్డ్. మనము కూడా డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ ఆ స్టేజ్ పైన ప్రతి ఒక్కరు కూడా కనిపించాలి అనేటువంటి తపన ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. ఇది ఇట్ ఈస్ ఏ కాంపిటేటివ్ వరల్డ్. ప్రతి ఒక్కరు కూడా కాంపిటీషన్ చేసుకుంటూ వెళ్తేనే 1 marks 2 marksలోనే వెనకబడిపోతున్నాము. అటు కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ అవ్వాలి. ఇప్పుడు ప్రెసెంట్ 18 members మా స్కూల్ నుండి 550 and above సాధించారు. నెక్స్ట్ ఇయర్కి అది మొత్తం 50 members పైన అవ్వాలని మా యొక్క థీమ్గా మేము అనుకుంటున్నాము. డెఫినెట్లీ పాఠశాల తరపున అంటే మనకిచ్చేటటువంటి ఈ యొక్క టీచర్స్, నేను అందరూ కలిసి సమిష్టిగా వర్క్ చేసి మన దేవస్థానం ఇంత ప్రోత్సాహం ఇస్తున్నాయి అంటే డెఫినెట్గా దానికి కావాల్సినటువంటి కృషి అయితే మేము తప్పక చేస్తామని హామీని ఇస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. నా పేరు జి మేఘన. నేను ఎస్ఎస్సి పరీక్షల్లో 561 మార్కులు సంపాదించాను. నేను ఎస్వి హై స్కూల్లో చదువుకున్నాను. ఆ స్కూల్లో మాకు టీచర్స్ ఎంతో బాగా అర్థమయ్యేలా లెసన్స్ చెప్పడము, మంచి ప్రాక్టీస్ చేపించడం వల్ల నేను ఇంత ఘనతని సాధించానని చెప్తాను. మా పేరెంట్స్, మా టీచర్స్ సపోర్ట్ వల్లే నేను ఇంత గొప్ప పేరుని సంపాదించానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కే తిరుమలేష్. నేను ఎస్ఎస్సి బోర్డులో 600కి 570 మార్కులు సాధించాను. ఈ మార్కులు నా కృషి మాత్రమే కాదు, మా గురువుల కృషి, మా తల్లిదండ్రుల కృషి వల్ల ఇన్ని మార్కులు వచ్చినాయి. ఎస్వి హై స్కూల్ టీటీడీలో చదవడం నాకు ఎంతో అదృష్టంగా ఉంది. మా పాఠశాలలో గురువులు మంచిగా పాఠాలు చెప్తే డౌట్లు బాగా క్లియర్ చేస్తూ ఏం అడిగినా బాగా చెప్తారు. అలాగే ఇతర విశేషాల్లో కూడా ప్రోత్సహిస్తారు. స్పోర్ట్స్ అని, సంగీతం అని పోటీలు పెట్టి ప్రోత్సహించి మాకు ఎంతో ఉత్తీర్ణతగా జీవితం గురించి చెప్పారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు లహరి. నేను 10వ తరగతి చదివాను. శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల తిరుమలలో చదివాను. నాకు 550 మార్కులు వచ్చాయి. మా టీచర్స్ మా స్కూల్లో చాలా బాగా చెప్తారు. మామూలు విద్య గురే కాకుండా డిసిప్లిన్ కానీ స్పోర్ట్స్ కానీ చాలా బాగుంటుంది. దీనివల్ల మనకి వేరే వాళ్ళు కూడా వచ్చి చేరడానికి కూడా బాగుంటుంది. చాలామందికి తిరుమలలో ఒక స్కూల్ ఉందని కూడా తెలియదు. టీటీడీ అంటేనే తిరుమల తిరుపతి దేవస్థానం కాబట్టి మన తిరుమలలో కూడా ఒక స్కూల్ ఉంది. తిరుమలలో చాలా బాగా చెప్తారు, మంచి మార్క్స్ వస్తాయి. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కే ఆమని. నేను పోయిన సంవత్సరం 10వ తరగతి చదువుకున్నాను ఎస్వి హై స్కూల్లో. నాకు 587 మార్క్స్ వచ్చాయి. నేను ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడానికి నాకు మా స్కూల్లో టీచర్స్, మా హెచ్ఎం మేడం, మా పేరెంట్స్ చాలా కోఆపరేట్ చేశారు. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. టీటీడీ నాకు ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నందుకు ప్రతిభా పురస్కారం ఇచ్చింది. మా స్కూల్లో చాలా మోరల్ వాల్యూస్, చాలా డిసిప్లైన్ అన్నీ నేర్పించారు. దానివల్లే నేను ఇన్ని మార్క్స్ తెచ్చుకోగలిగాను. గవర్నమెంట్ యాక్షన్ ప్లాన్ కూడా నాకు చాలా హెల్ప్ చేసింది. టీటీడీ మాకు డైలీ ఈవినింగ్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. డైలీ మిల్క్, స్నాక్స్ చాలా ఇచ్చారు. రోజుకి ఒక్కొక్క స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సుబ్రహ్మణ్యం. నేను వచ్చేసి ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మా పాప ప్రతిభా అవార్డ్స్లో ఇవాళ మా పాపకి మంచి ప్రైజ్ వచ్చింది. సో దానికోసం అనేది నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈరోజు మా పాప పేరు గురంకొండ మేఘన. మా పాప ఇంత అత్యంత విజయం సాధించడానికి కారణం టీటీడీ ఉన్నత పాఠశాలలో చదివించడం నాకు చాలా గర్వకారణంగా ఉంది.
ఎందుకంటే నేను చాలా స్కూల్స్ చూశాను, కానీ ప్రైవేట్ స్కూల్స్కి సరి సమానంగా అంటే వాటితో పోటీ పడుతూ ఇంత మంచి స్కూల్స్ ఇప్పటివరకు అయితే నేను ఎక్కడ చూడలేదు. సో దేవస్థానం స్కూల్లో చదవడం వల్ల ఏంటంటే వాళ్ళకి చాలా మంచి భవిష్యత్తు ఉంటుందనేసి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. మా పాప 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకుంది సార్. ఆ పాప తెచ్చుకోవడానికి కారణం హెచ్ఎం మేడం, సార్లు, క్లాస్ టీచర్లు వాళ్ళే కారణము. మాకు 3 అమ్మాయిలని ఒకే స్కూల్లోనే, ఈ స్కూల్లోనే ఎస్వి స్కూల్లోనే చదివించినాను సార్. స్కూల్లో అయితే బాగుంది, సార్లు టీచర్లు అంతా బాగా చెప్తున్నారు. నాకు చదువు రాదు, ఏదో నాకు చేతనని కాదు చెప్తున్నా, కానీ చదువు మాత్రం చాలా బాగుంది సార్. ఓం నమో వెంకటేశ. అమ్మలగన్న అమ్మ పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించే భక్తులు ఆషాఢ మాసంలో పుట్టింటి సారెను సమర్పించడం ఆనవాయితీ. ఈ ఆషాఢ మాసం నెల రోజులు వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని సారెను సమర్పించి మొక్కులు సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో ఆషాఢ మాసం తొలి సారెను అమ్మవారికి ఆలయ స్థానాచార్యులు, ప్రధాన అర్చకులు, విష్ణు భట్ల ఆలయ ఈవో సీనా నాయక్ దంపతుల ఆధ్వర్యంలో సమర్పించారు. ముందుగా ఆలయంలోని శ్రీ మల్లికార్జున మహామండపంలో అమ్మవారి దివ్యమూర్తిని శోభాయమానంగా కొలువుదీర్చి విశేషంగా పూజలు జరిపారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చిన సారెను అమ్మకు అందజేసి హారతులు సమర్పించారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థంలో కొలువైన శ్రీ కామాక్షి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. త్రేతాయుగంలో సీతాన్వేషణ సమయంలో శ్రీరామచంద్రమూర్తి ఈ ప్రాంతంలో శివలింగ ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహించినట్లు ఐతిహ్యం. అందుకే ఇక్కడ స్వామివారిని శ్రీ రామలింగేశ్వర స్వామివారిగా భక్తులు పూజిస్తారు. ఇంతటి విశేషమైన ఈ శివాలయంలో వార్షికోత్సవాలను పురస్కరించుకొని స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని మంగళకరంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తజనం నమశివాయ నామస్మరణల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. హనుమంత వాహనంపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య వైభవ కటాక్షంతో భక్తులు భక్తి తన్మయత్వంతో పరవశించారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలో ప్రఖ్యాతి చెందిన పాలమూరు తిరుపతి కాటన్ మిల్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి నిర్వహిస్తున్న ఉత్సవ వైభవం, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని అర్చకులు హనుమంత వాహనంపై ఆసీనులను చేసి పూజలు జరిపారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నగరం ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. జ్యేష్ఠ అమావాస్యను పురస్కరించుకుని స్థానిక ఎన్ఎస్పి క్యాంపులోని శ్రీ సువర్ణ సహిత పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా నిర్వహించారు. అనంతరం లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ స్వామివారికి భస్మంతో మహాభిషేకంను వేదోక్తంగా నిర్వహించారు. స్వామివారికి ముందుగా భక్తుల సమక్షంలో సంకల్ప పూజలను జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి భస్మంతో మహాభిషేక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. 2026వ సంవత్సరం అక్టోబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, దర్శనాలు, వసతి గదుల కోటాను జూలై 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా టీటీడీ విడుదల చేయనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం.
ఇలవైకుంఠంగా భాసలుతున్న తిరుమల క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఆర్జిత సేవలు, దర్శనాలు, ఇతర సేవల ద్వారా క్షణకాలం పాటు స్వామివారి దర్శనం చేసుకోవడానికి భక్తులు పరితపిస్తుంటారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరం అక్టోబర్ నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, అలాగే అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను జూలై 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా జూలై 18వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు సంబంధించి టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జూలై 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. అలాగే జూలై 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా జూలై 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఇక జూలై 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టికెట్ల కోట భక్తులకు అందుబాటులో ఉంటుంది. జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. జూలై 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో విడుదల చేస్తారు. జూలై 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా జూలై 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in సంప్రదించి ఆన్లైన్లో ఆర్జిత సేవలు, దర్శనాల టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. అనంతపురం జిల్లా గుంతకల్లులోని శ్రీ కాళికా అమ్మవారి ఆలయంలో జ్యేష్ఠ మాసం అమావాస్య తిథిని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు జరిపారు. ముందుగా గర్భాలయంలోని అమ్మవారి దివ్యమూర్తికి విశేషంగా నిత్య పూజలు, అర్చనాది కైంకర్యాలను జరిపారు. అనంతరం అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీ మహాగణపతి నవగ్రహ, గాయత్రి, చండీ హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు శ్రీ కాళికాదేవి దర్శనం చేసుకుని భక్తి ప్రపత్తులతో హోమక్రతువుల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో స్వామివారికి భస్మాభిషేకం వేదోక్తంగా జరిగింది. జ్యేష్ఠ మాసం అమావాస్య తిథిని పురస్కరించుకుని ముందుగా అర్చకులు భక్తుల చేత స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను పూర్తి చేయించారు. అనంతరం శ్రీ కోటిలింగేశ్వరునికి పవిత్ర జలాలు, పంచామృతాలు, ఫలరసాలు, పసుపు, విభూది, చందనాది సుగంధ ద్రవ్యాలతో చూడచక్కగా అభిషేక సేవలు నిర్వహించారు. ఆపై విశేషంగా మంగళధ్వనులు, వేద మంత్రోచ్చారణల నడుమ పరమశివునికి ఎంతో ప్రీతికరమైన భస్మంతో భస్మాభిషేకాన్ని నిర్వహించి హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నిత్య పూజలతో కలకలలాడుతోంది. స్వామివారి ప్రధాన సన్నిధితో పాటు ఉపాలయాల్లో కొలువుదీరిన దేవతామూర్తులకు అర్చకులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యాదాద్రి క్షేత్ర పాలకునిగా కొలువుదీరి నీరాజనాలు అందుకుంటున్న శ్రీ ఆంజనేయ స్వామివారికి అర్చకులు ప్రత్యేకంగా అభిషేకాలను నిర్వహించారు. ముందుగా స్వామివారి దివ్య మంగళ సింధూరమూర్తికి సంకల్ప పూజలతో ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాల నడుమ స్వామివారికి అభిషేకోత్సవాన్ని ఘనంగా నిర్వహించి హారతులు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం.
ఓం నమో వెంకటేశాయ.